రెవెన్యూ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞాంతలు. ఈ వర్చువల్ రెవెన్యూ సెషన్స్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద ఈ ఆర్ఓఆర్ చట్టం గురించి గత 3 రోజులుగా వివరించుకోవడం జరుగుతోంది. మొట్టమొదటగా ఏంటంటే ఆర్ఓఆర్ అంటే ఏంటి, అసలు దాని చట్టం గురించి కొన్ని బేసిక్స్ని చెప్పడం జరిగింది ఫస్ట్ ఆడియోలో. తర్వాత ఏంటంటే ఒక ల్యాండ్ ఓనర్, ఒక రైతు కానీ ఎవరైతే భూమి హక్కుని కలిగి ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి అనే దాని గురించి కూలంకుషంగా వివరించడం జరిగింది. తదుపరి నెక్స్ట్ మ్యూటేషన్ అనేటువంటి ఒక సర్వీస్ని తీసుకుని ఆ మ్యూటేషన్ విధానంలో కానీ ఆర్ఓఆర్ చట్ట ప్రకారం కానీ గ్రామ పరిపాలనాధికారికి ఏ రోల్ ఉంది, ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం, ఆర్ఓఆర్ రూల్స్ ప్రకారం, తర్వాత దానికి సబ్సిక్వెంట్ స్టాట్యూట్స్ ప్రకారం ఏ రకమైన రోల్ ఉంటుందని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ ఒక తహసీల్దార్ గారికి ఆర్ఓఆర్ ప్రకారం మ్యూటేషన్ చేసే విధానంలో వారి యొక్క రోల్ ఏంటి, వారు ఏమిటి అనే దాని గురించి ఇవాళ మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఆడియో వింటున్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపము, ఇక్కడ గతంలో చెప్పినట్టుగా ప్రతి ఒక్క చట్టంలో గవర్నమెంట్ మిషనరీ, ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ మిషనరీ ఏ రోలుకు తగ్గట్టుగా, అంటే ఏ కేడర్ తగ్గటువంటి వాళ్ళకి ఏ రూల్స్ ఉంటాయనేది ముఖ్యంగా ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయడానికే నా ప్రయత్నము. చట్టాన్ని కానీ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు, ఆ రూల్స్, రెగ్యులేషన్స్, ఆ డెఫినేషన్స్ చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయట్లేదు. ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఆఫ్ ట్రైనింగ్కే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి దయించి గమనించగలరు. ఇక్కడ తహసీల్దార్కి వచ్చేటప్పటికి ఇవాళ రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్ గారు అయ్యారు. రికార్డింగ్ అథారిటీ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే భూమి హక్కుకి సంబంధించిన రికార్డులు ఏమేమి ఉంటాయి అనే దానికి మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా ఏమైందంటే మనం ఎప్పుడైతే ఆర్ఓఆర్ చట్టం, ఆర్ఓఆర్ రూల్స్ 1949లో వచ్చినప్పుడు మాసివ్గా చేసినప్పుడు దానికి గ్రామ సభలు కండక్ట్ చేయడం, దానికి ప్రాసెస్ అంతా 89లో చేశాం. ఇప్పుడు తర్వాత మీకు అందరికీ తెలుసున్నట్లయితే కోనేరు రంగారావు కమిటీ అని ఒకటి వచ్చింది. ఈ కోనేరు రంగారావు కమిటీ అది ఇవాళ మనం కేఆర్ఆర్సీ అంటున్నాం. అంటే ఎప్పుడో అది 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు అన్నటువంటి అది ఆ యొక్క పోస్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి, కేఆర్ఆర్సీ పోస్ట్. ఎందుకంటే కేఆర్ఆర్సీ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళు చాలా మదించి రెవెన్యూ శాఖ యొక్క విశ్లేషణ చేసి కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ ఏదైతే చేసిందో కమిటీ, ఆ రికమెండేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే ప్రతి అంశం మీద వారు చాలా కూలంకుషంగా చర్చించి, మీరు ఒకసారి ఇప్పటిసారి ఆ కేఆర్ఆర్సీ కోనేరు రంగారావు కమిటీ రిపోర్ట్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దాంట్లో ఒక అసైన్మెంట్ అయి ఉండొచ్చు. తర్వాత ఆర్ఓఆర్ గురించి మొత్తం అన్ని ల్యాండ్ రిలేటెడ్ అన్నిటి మీద కొన్ని చాలా ఈ రకమైన మార్పులు జరగాలని చెప్పి రికమెండేషన్స్ ఇస్తే బేసింగ్ ఆన్ దట్ రికమెండేషన్సే ఇవాళ మనం చాలా మట్టుకు రిఫార్మ్స్ చేసుకుంటూ వచ్చి రెవెన్యూ వ్యవస్థలో ఒక సాదాసీదాగా ఉన్నటువంటి ఒక మాన్యువల్ రికార్డింగ్ సిస్టమ్ నుంచి వారి డిజిటైజేషన్కి వచ్చేసేసి చాలా కంప్లీట్ చేసేటువంటి స్థితి వచ్చింది. అదే రెవెన్యూ శాఖ అనేది ఒక మామూలు సాధారణమైన శాఖ అనే పరిస్థితి నుంచి ఒక లైమ్ లైట్లోకి రావడం, తర్వాత ఏంటంటే ఈ సిటిజన్ సర్వీసెస్ని అందించే ప్రక్రియలో వారికి సరైనటువంటి డోర్ స్టెప్స్కి వెళ్ళి సర్వీసెస్ చేయాలని చెప్పి రకరకాలుగా కొంతమంది బ్యూరోక్రేట్స్ అయి ఉండొచ్చు, తర్వాత గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా చాలా మార్పులు జరిగే రెవెన్యూ శాఖలో మనందరం కూడా ఎవల్యూషన్ మనం గమనించాలి. అవకాశం ఉన్నప్పుడు ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే మ్యూటేషన్ అనే దానికి ఏం చేశామంటే గతంలో మామూలుగా కన్వెన్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే ఏమైంది ఎలక్ట్రానిక్ మోడ్ లేనప్పుడు వాళ్ళు మామూలుగా జరిగాయి. ఈరోజు మీకు చాలామంది గుర్తుందో లేదో నాకు తెలియదు, మనకేమైందంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర కానీ గతంలో ఏమైందంటే పీటీస్ అని చెప్పి చిన్న కాగితాలు ఉండే, అంటే పట్టా ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి. అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే దానికి ఒక చిన్న కాగితం, దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో మొత్తం చేసేసి ఒక నెలకు ఒకసారి బంచి ఆ కనెక్టెడ్ తహసీల్దార్కో లేకపోతే ఎంఆర్ఓకో పంపించేవారు. అవన్నీ మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఉన్నటువంటి వచ్చినవన్నీ కూడా తన విలేజ్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసి
అప్పుడు గ్రామ పరిపాలన విలేజ్ అసిస్టెంట్ ఉంటే గుర్తు నాకు ఆ సిస్టమ్ అప్పుడు. ఐ థింక్ దట్ ఇట్ ఈస్ 1989-90 ఆ టైంలో బాగా గుర్తుంది. ఆ టైంలో ఏంటంటే విలేజ్ అసిస్టెంట్లు ఎవరు, అప్పుడు విలేజ్ అసిస్టెంట్ వ్యవస్థ అది నడిచేది. విఆర్ఓ గ్రామ పరిపాలనాధికారులు అంటే కర్ణ మున్సిపల్ వ్యవస్థ ఇది అయిపోయినప్పుడు అప్పుడు గ్రూప్ 4లో ఉన్నటువంటి ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా విలేజ్ అసిస్టెంట్ కింద వాళ్ళని రిక్రూట్ చేయడం, దాన్ని వాడు ఎడ్హాక్ విలేజ్ అసిస్టెంట్ బ్యాచ్ అని చెప్పేసి మనం ఉదాహరించడం మీకు అందరికీ కొంచెం సర్వీస్లో ఉన్న వాళ్ళకి పూర్వం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు గ్రామానికి ఒక 5-6 గ్రామాలకు కనుక విలేజ్ అసిస్టెంట్ ఉండేవారు. అప్పుడు ఏమైందంటే ఈ రకమైన పట్టా ట్రాన్స్ఫర్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి వాళ్ళకి ఏ గ్రామాలకు సంబంధించినంటే ఆ సంబంధిత గ్రామ విలేజ్ అసిస్టెంట్కి మనం హ్యాండ్ అవుట్ చేసేవాళ్ళం కార్యాలయం నుంచి. హ్యాండ్ అవుట్ చేసి దాని బేసింగ్ ఆన్ దట్ వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని అప్పుడు చట్ట ప్రకారం కొన్ని మన సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్లో అయిన దాని ప్రకారం సర్వేయర్ గారు వీరందరూ కలిసి ఆర్ఐ గారు అందరూ కలిసి దాన్ని చేసిన తర్వాత ఇలా పట్టా ట్రాన్స్ఫర్కి వచ్చినవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా ఎప్పుడైతే జమాబందీ అనేటువంటి కాన్సెప్ట్ రెగ్యులర్గా జరిగేటప్పుడు జమాబందీ జరిగినప్పుడు ఏమైందంటే ముందు పిటిషన్ జమాబందీ, దానికేమో జమాబందీ ఆఫీసర్ ఒకరు ఉండేవారు, కనీసం ఆర్డీఓలు, జేసీస్, కలెక్టర్స్ ముగ్గురికి కూడా మనకి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ డిప్యూటీ కలెక్టర్స్ ఎక్కడైనా వేరే వేరే పోస్టులు ఉంటే వాళ్ళు కూడా జమాబందీ ఆఫీసర్ కింద ఇస్తూ కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు ఏ మండలానికి ఎవరని చెప్పేసి. ముందు ఏం చేయాలన్నట్లయితే కరెక్ట్గా ఫస్ట్లీ స్టార్టింగ్లోనే జమాబందీ కండక్ట్ చేసి మనకి ఏమైందంటే ఫస్ట్లీ స్టార్టింగ్లో డిమాండ్కి ఎరైజ్ అయ్యేవాళ్ళము ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి. అప్పుడు ల్యాండ్ రెవెన్యూ అనేది ల్యాండ్ రెవెన్యూ DCDMF అని ఉందండి, డ్రైనేజ్ సెస్, తర్వాత డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఫీజు అని కూడా మనం వసూలు చేసేవాళ్ళం. దాని మీద అప్పుడున్న సిస్టంలో ఆ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అనేది సెస్లు అని చెప్పేసి దాని మీద ఉన్నటువంటి సెస్లు వసూలు చేసేవారు. తర్వాత ఏమైంది ఎంక్రోచ్మెంట్ బుక్ చేయటము, తర్వాత బీ మెమోరాండం ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఏమైంది పెనాల్టీలు ఇంపోజ్ చేయడం, అవన్నీ చేస్తూ ఈ గ్రామ పరిపాలనాధికారులు ఏం చేసేవారంటే వాళ్ళ రికార్డును చేసినప్పుడు దాని మీద ఏమైందంటే ఒక జమాబందీ ఆఫీసరు మనకి డిజిగ్నేట్ చేసినప్పుడు ఆ జమాబందీ ఆఫీసర్ సంబంధించిన హుజూర్ స్టాఫ్ ఎవరో ఉండేవారో వాళ్ళందరూ వచ్చి ఏమైందంటే అక్కడికి వచ్చి ఆ మండలానికి వచ్చి ఆ మండలంలో ఉన్న అన్ని విలేజ్ గ్రామ పరిపాలన యొక్క విలేజ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి ఒక చెక్ లిస్ట్ ఒకటి ఉండేది. ఆ చెక్ లిస్ట్ తయారు చేసి అట్టే పెట్టుకున్నట్లయితే ఆ తర్వాత ఏమైందంటే ఒక పిటిషన్ జమాబందీ అని ఒకసారి ఎవరైతే జమాబందీ ఆఫీసర్ అక్కడికి వచ్చి అక్కడ అందరి దగ్గర ఒక రోజు డిజిగ్నేటెడ్ టైము డేట్ అది ఇచ్చి వాళ్ళందరి దగ్గర పిటిషనర్స్ వచ్చి వాళ్ళ పిటిషన్కి సమర్పించేవారు. అటువంటి పిటిషన్స్ ఎట్లా వచ్చేవంటే మేమేమో అట్లా మాకు యాక్చువల్లీ ఇది ఆయకట్లో ఉన్న భూమి మాది అని చూపిస్తున్నారు, కానీ మాకు ఆ ఏదైతే పలానా కాలువ కానీ పలానాదంటే ఏదైతే మనకి ఉన్నదో అక్కడి నుంచి మాకు వచ్చేటువంటి ఇరిగేషన్ సోర్స్ అది కూడా మాకు చేరట్లేదు, కానీ మాకేమో అధిక పన్ను వసూలు చేస్తున్నారు అని రకంగా చెప్పటం. ఇలాగా రకరకాల గ్రీవెన్సెస్ అన్ని వచ్చినప్పుడు పిటిషన్స్ వచ్చినా ఆ పిటిషన్స్ అన్ని కూడా జమాబందీ ఆఫీసర్ ఏం చేసేవారంటే దాన్ని రికార్డ్ చేసి ఒక రిజిస్టర్లో నమోదు చేసి ఆ పిటిషన్ జమాబందీ నుంచి పిటిషన్స్ కూడా రిడ్రెస్ చేసేవారు. రిడ్రెస్ చేసేవని దాంట్లో కనుక ఆమోదయోగంగా ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా మన రికార్డులో మార్పులు చేసేటువంటి ప్రక్రియ. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే హుజూర్ స్టాఫ్ చెక్ లిస్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు జమాబందీ ఆఫీసర్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామ పరిపాలనాధికారిని పిలిచి వాళ్ళ రికార్డు వెరిఫై చేసి అప్పుడు దాంట్లో ఎంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అంటే అప్పుడు ఒక గ్రామ పరిపాలన విలేజ్ రెవెన్యూ విఆర్ఓ గారిని అంటే కర్ణ మున్సిపల్ నుంచి ఇచ్చిన వ్యవస్థ వచ్చినట్టు వాళ్ళందరికీ ఇప్పుడు మన విఆర్ఓలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. వాళ్ళు కనుక పొరపాటున జమాబందీ ఆఫీసర్ యొక్క లెక్కలు వేసినప్పుడు అక్కడ ఏమైనా సరే ఒక పైసా డిమాండ్లో ఒక పైసా ఆయన కనుక గుర్తిస్తే కనుక చాలా అగౌరవంగా వాళ్ళు భావించేవారు. అంత పక్కాగా వాళ్ళకి డీసీబీ తయారు చేసినప్పుడు జరిగేది. తర్వాత ఏమైందంటే ఈ డీసీబీ ప్రతి నెల కూడా ఆర్ఓస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఈ ల్యాండ్ రెవెన్యూ మీద కూలంకుషంగా ఇది ఒక ఫస్ట్ ఎజెండా కింద ఉండేది. దాంట్లో ఏమైంది ఎంత డిమాండ్ ఉంది, ఎంత కలెక్ట్ చేసాం, ఎంత బ్యాలెన్స్ చేసాము. తర్వాత ఏంటంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎరియర్ కింద వసూలు చేస్తూ ఆ ఎరియర్ మనం ట్రాన్స్ఫర్ చేయటం, తర్వాత ఎరియర్ మీద ఇదే సిస్టమ్ని ఇవాళ వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాంట్లో ఏమైందంటే మనకి ఇప్పుడు ఆ అపోర్షన్మెంట్ ఎట్లా ఉంటుందో వాటర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు మళ్ళీ వివరంగా చెప్తాను, బికాజ్ దట్ డిపిఆర్ వాజ్ డిజైన్డ్ బై మీ. దాంట్లో ఎంత ఆలోచించి తయారు చేయవలసి వచ్చిందంటే నేను ఇక్కడ కాడా సిస్టంలో మొత్తం అంతా కూడా ల్యాండ్ రెవెన్యూ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదంతా మనం తీసుకొచ్చి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెడ్లో మనం కడుతున్నాము. అటువంటి రెవెన్యూ వాళ్ళకి పాత్ర ఏముంది, అటువంటి రెవెన్యూకి అసలు ఈ కలెక్షన్ అనేది తీసేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు గట్టిగా మనం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు మనకి ఇప్పటికైనా సరే రెవెన్యూ రికార్డులో ఒక రకమైనటువంటి కమాండ్ ఉంది అంటే అర్థమైంది. మనకి ఏమైంది కమాండ్ ఉందంటే అర్థమైంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎవరు భూమిలో ఎవరున్నారో తెలియడం బికాజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ఇవాళ వాటర్ ట్యాక్స్ అన్నాం. తర్వాత తమిళ 1988
ఒక మనకి వాటర్ ట్యాక్స్ ఇది వచ్చినప్పుడు కంప్లీట్ నీటి తిరువాపు వచ్చేసింది, మనకి ల్యాండ్ రెవెన్యూ వ్యవస్థ పోయింది, భూమి మీద పన్నెండు వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మనకి ఈ నీటి తిరువ అనేది వచ్చిందో తర్వాత దాని మీద అమెండ్మెంట్స్ కూడా వచ్చినాయి. తర్వాత దానికి రేట్ ఫిక్స్ చేసాము. రేట్ ఫిక్స్ చేసినప్పుడు ఏ పంటకి ఎంత, చెరుకు అయితే ఎంత, దీనికైతే ఎంత, దీనికి ఎంత నుంచి పెరీనియల్ క్రాప్స్ అయితే ఎంత, కేటగిరీ 1 కేటగిరీ తీసుకొచ్చి ఈ రోజు కూడా ఏమైందంటే అదే రేట్ అక్కడ పెరగలేదు, దాన్ని వాటర్ ట్యాక్స్ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం సరే డైవర్ట్ అవుతున్నట్టున్నారు సబ్జెక్టు, ఇక్కడికి వచ్చింది ఏమైందంటే ఇటువంటి చేసే పరిస్థితుల్లో అప్పుడు జమాబందీ పక్కాగా ఉండేది కాబట్టి ఆ పరిస్థితులు ఏమైందంటే రెవెన్యూ రికార్డులను పక్కాగా ఉండేవి. దాన్ని బట్టి ఏమైందంటే ఇప్పుడు మన ఆర్ఓఆర్ 1989 రూల్స్ రాకముందు 1B కాకుండా వేరే రకమైనటువంటి రికార్డులన్నీ మనకి భూమి హక్కు సంబంధించిన రికార్డులను మనం మెయింటైన్ చేసేవాళ్ళం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాంట్లో ఏమైందంటే చేంజెస్ ఏమైనా ఉన్నట్లయితే చేంజెస్ ఇన్కార్పొరేట్ చేయడం అనేది, తర్వాత ఎక్కడ మార్పులు చేర్పు జరిగినట్టు, ఎక్కడ అసైన్మెంట్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా గ్రామ పరిపాలనాధికారి ఏం చేసేవారంటే లాస్ట్లో ఫస్ట్లీ జమాబందీ టైంలో ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు విలేజ్ అకౌంట్స్ అని మీకు గుర్తుంటే విలేజ్ అకౌంట్స్ తగ్గిపోయినప్పుడు చాలా ఇంచుమించు 30 విలేజ్ అకౌంట్స్ ఉండేవి మనకి. ఆ గ్రామ లెక్కలను పెట్టేసుకుని అవన్నీ కూడా తయారు చేసుకుని దానికి ఒక చెక్ లిస్ట్ తయారు చేసి చెక్ మెమో ఒకటి ఉండేది. దాంట్లో చేసినప్పుడు అయితే మీకు ఒకసారి ఎవరికైనా డిమాండ్ పెరిగిందా, డిమాండ్ తగ్గిందా, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు ఏమైతే ఇవాళ కూడా మీరు చూడండి గమనించండి, గ్రామ పరిపాలన అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక వాటర్ ట్యాక్స్ ఏమైంది మీరు ఎట్లా చేస్తున్నారు, డిమాండ్ చేసినప్పుడు గ్రామానికి డిమాండ్ చేస్తున్నారు. గ్రామాన్ని డిమాండ్ చేసినప్పుడు ఏమైందంటే సూర్యప్రాజు ఉన్నాడు అనుకోండి, సూర్యప్రాజుకి ఏమైందంటే ఎంతో కొంత కట్ట. ఇప్పుడు ఉన్నట్టు పన్ను చాలా వాటర్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ, అన్ని మన ఎన్హాన్స్ అయినాయి, దీన్ని ఎన్హాన్స్ చేయడానికి మనం చేయట్లేదు కాబట్టి తక్కువ ఏమండి. కాబట్టి నేను ఒకసారి ఏం చేస్తాను, నాకు యాక్చువల్గా డిమాండ్ ఒక 300-400 ఉంటే నేను 1000 రూపాయలు ముందుగా కట్టేస్తున్నాను. కట్టేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ సూర్యప్రాజు 1000 రూపాయలు కట్టాడు, తర్వాత సోమేశ్వరరావు, రామలింగేశ్వరరావు, సోన్ కౌడ్ ఇంకా ఉన్నటువంటి ఒక థర్డ్ పర్సన్, ఈ ముగ్గురు కూడా అసలు పైసా కూడా వాళ్ళు కట్టలే. కానీ మనం ఏం చేస్తున్నామంటే మా రివ్యూలో ఏం చెప్పిస్తున్నారంటే మాకు ఆల్రెడీ డిమాండ్ నల్లిఫై అయిపోయింది, మాకేమి మొత్తం అంతా వసూలు చేసేసాము అన్నప్పుడు ఏమైందంటే మనం అట్లా కాదు, బాకీ జాబితా తయారు చేయండి అని చెప్పడం జరిగింది. బాకీ జాబితా ఎందుకు తయారు చేయాలంటే సూర్యప్రాజు ఎంత కట్టాలి ఎంత కట్టాడు, సోమేశ్వరం ఎంత కట్టాలి ఎంత కట్టాడు. ఇప్పుడు ఏమైంది, సోమేశ్వరం 0 కట్టాడు, కానీ మీకు లాస్ట్ కూడుకుంటే మీకు ఏమైంది, డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ కన్నా ఎక్కువ వసూలు అయిపోయింది. దాన్ని ఎక్కువ వసూలైందని ఫాజల్ అనేవారు. ఫాజల్ అంటే నేను సూర్యప్రాజు నేను కట్టింది ఏమైందంటే నేను 300 కట్టవలసిన 1000 రూపాయలు కట్టానంటే మిగతా 700 రూపాయలు కూడా నా ఫాజల్ కింద ఉండేది. దాన్ని ఏమైందంటే నెక్స్ట్ దాంట్లో నేను అడ్జస్ట్ చేసేవారు. అప్పుడు అట్లా చేసేవాళ్ళం మనం. చాలా పక్కగా రెవెన్యూ రికార్డ్ వ్యవస్థ కానీ అదేంటి ఇప్పుడు మనకి ఈ ల్యాండ్ రెవెన్యూ కానీ అసలు డీసీబీ చాలా పక్కాగా జరిగేది, పక్కా రివ్యూస్ కూడా జరిగేవి. ఇప్పుడైతే వాటర్ ట్యాక్స్ కూడా అదే చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, ఏ రైతునికి అయితే జరిగినప్పుడు ఎక్కడెక్కడ చేంజెస్ జరిగాయి, అసైన్మెంట్ జరిగింది, ఎక్విజిషన్ జరిగింది, తర్వాత ఏమో సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఇది ఇచ్చాము, తర్వాత కొండ బోరుంబోక ల్యాండ్స్కి ఏమైంది అటు మనం అయాని కింద మార్చి దానికి పట్టాలు ఇచ్చాము. ఇవన్నీ కూడా గ్రామ వ్యవస్థలో అప్పుడు జరిగేవి కాబట్టి ట్రూ రెవెన్యూ సిస్టమ్ అప్పుడు ఉండేది కాబట్టి ఈ చేంజెస్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చేసేసి మీకు ఏంటంటే అడంగలు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫెయిర్ అడంగోలో అక్కడ మనం చేంజెస్ ఇన్కార్పొరేట్ చేసి లాస్ట్ పేజీల్లో ఆయన రాసేవారు గ్రామ పరిపాలన. దాని మీద ఆ చేంజెస్ ఏవైతే ఇన్కార్పొరేట్ చేశారో రెవెన్యూ రికార్డులో అయిన తర్వాత దాన్ని రెడ్ పెన్తో రాసి జమాబందీ ఆఫీసర్ కూడా సంతకం పెట్టిన తర్వాత ఎంఆర్ఓ ఎవరైతే వారు సంతకం పెట్టిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని సర్వే డిపార్ట్మెంట్లో సర్వేయర్ గారు చేసే పని ఏంటంటే ఏదైతే ఇక్కడ చేంజెస్ ఇన్కార్పొరేట్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనావళి ప్రకారం దాన్ని వారు వాళ్ళ భూమి మీద సబ్ డివిజన్ చేయటము, తర్వాత ఏదంటే సబ్ డివిజన్ రికార్డు, తర్వాత మీకు వ్యవస్థ మీరు చూసే ఉంటారు మండల సర్వేయరు, తర్వాత ఏమంటే డివిజన్లో డిఐఓఎస్ ఉంటారు, తర్వాత ఐఓఎస్ ఉంటారు. వాళ్ళు కూడా అప్పీల్ ప్రొవిజన్ ఉంది. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ గురించి మళ్ళీ వివరంగా చెప్పినప్పుడు మనం చెప్పుకుందాం వాళ్ళందరి గురించి. ఇట్లాంటి వ్యవస్థలో అందులో మనకు పక్కా అక్కడ ఏమైందంటే ఎవరికైనా సరే పీటీస్ ఉండటం వల్ల పట్టా ట్రాన్స్ఫర్స్ ఉండటం అన్నా కూడా బాగా మొత్తం అంతా కూడా మనకి ఎక్కడికక్కడ అందరికి తెలిసిపోయేది, అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. కానీ దాని మీద ఏమైందంటే ఎప్పుడైతే వెబ్ ల్యాండ్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఏం చేసామన్నట్లయితే ఈ వెబ్ ల్యాండ్లో మొత్తానికి నేను నిన్న చెప్పినట్టుగా దాంట్లో ఏమైందంటే మనకు ఉన్నటువంటి ఫెయిర్ అడంగల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా అప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేయడం జరిగింది. కంప్యూటరీకరణ చేసిన ప్రాసెస్లో రాత్రి పగలు మన వాళ్ళు టైం బౌండెడ్గా చేయటం వల్ల ఏమైందంటే కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు ఏమైందంటే అప్పుడు ఈ సిస్టమ్ని కొంచెం వెబ్ ల్యాండు తర్వాత ఆన్లైన్ సిస్టము ఇది చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే దాన్ని త్వరితంగా అప్పుడు అలా కాదు. అప్పుడు ఏమైందంటే డిజిటల్ సైన్ అనేది ఒకటి వచ్చింది. ఎప్పుడైతే ఐటీ రూల్స్ 2000 వచ్చాయో మనకి ఇద్దరు డిఎస్కే అనేది ఉండేది కాదు. ఏమవుతుందంటే మామూలుగా చేసేసేవాళ్ళం సంతకాలు పెట్టి ఫిజికల్గా సిగ్నేచర్ చేసేవారు. ఎప్పుడైతే మీకు ఐటీ వచ్చినప్పుడు ఎప్పుడైతే డిఎస్సి కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం, అట్లా ఈ ఆఫీస్ కూడా అదే చూస్తాం. మీరు డిఎస్సిని చూసినట్లయితే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి.
మనకి చూసినట్టు మీ డిజిటల్కి తర్వాత ఈ డిజిటల్కి బికాస్ ఐ వర్క్డ్ యాజ్ నోడల్ ఆఫీసర్ ఫర్ ఈ ఆఫీస్లో వర్క్ చేశాను కాబట్టి డిజిటల్లో దీని మీద కూడా నాకు కొంచెం అవగాహన ఉంది. అంటే ఏమైందంటే ఈ డిజిటల్కి అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. అంటే ఆథరైజేషన్ చేసి ఆథెంటికేషన్ ఇవ్వడానికి ఒక రకమైన అప్రూవల్ అథారిటీ ఒకటి ఉంటుంది, సిగ్నేచర్ అథారిటీ ఒకటి, అట్లా మనం చేసాం డిఎస్కేలు. ఇవాళ మన డిఎస్కేలు కూడా మనం అదేంటి ఎన్ఐసి వాళ్ళు తర్వాత ఈ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక టీం ఒకటి మనకి ఎప్పటికప్పుడు మీకు ఇస్తున్నాం, రెన్యూల్ చేసుకుంటున్నాం. కొంతమంది డబ్బులు కట్టుకుంటున్నారు, కొంతమంది అవసరం కూడా జరిగిపోతుంది. ఎప్పుడైతే మీకు ఇలా చేసినప్పుడు అప్పుడు దీన్ని అన్ని కూడా మరి అధికృతం ఎలా చేయాలి, కంప్యూటర్లకు ఎక్కించడం బాగానే ఉంది, దాన్ని ఏదో రకంగా మరి ఆథరైజ్ చేయాలి కదా. ఆథరైజ్ చేయాలంటే అప్పుడు మీకు అందరికి గుర్తుందో లేదో ఒకసారి ఏమైందంటే ఇవన్నీ కూడా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి బల్క్ సిగ్నేచర్ ఆప్షన్ ఒకటి తీసుకుని మొత్తం ఒక డేటా ఎంట్రీ ఆపరేటరో లేదా అవుట్సోర్సింగ్ పర్సనో లేదా ఒక గ్రామ పరిపాలనాధికారి గారు చేసినటువంటి ఏదైతే ఉందో దాని నుండి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు బల్క్ సిగ్నేచర్ ఇస్తే ఒకే టైంలో ఇంచుమించు ఒక 500 రికార్డు 600 రికార్డు మీకు మొత్తం సిగ్నేచర్ అయిపోతుంది. ఈ రకమైనటువంటి ఇది కూడా జరగడం మీకు చాలామంది గుర్తుండే ఉంది. ఆ టైంలో చాలామంది ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రతి రెవెన్యూ రికార్డుని నేను ఆథరైజ్ చేస్తే, ఇవాళ ఉన్నటువంటి నేను ఒక తహసీల్దార్గా ఆథరైజ్ చేస్తే, నేను దాన్ని సిగ్నేచర్ చేస్తే దాంట్లో ఏ తప్పులు ఉన్నట్టుగా నేనే బాధ్యుని అవుతాను. రేపు పొద్దున అంతా కూడా నా పేరే రికార్డ్ అయి ఉంటుంది. అటువంటి టైంలో ఏమైనా సరే ఇబ్బందులు వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ మొత్తం అంతా రెవెన్యూ సిస్టమ్ అంతా కొంచెం ప్రొటెస్ట్ చేసినట్టు సందర్భాలు కూడా కొంతమంది గుర్తుండే ఉంటాయి. అప్పుడు ఏమైంది, దానికి అది కాకుండా మనం ఏమైంది ప్రతిదీ కూడా చూసుకుని కొంతప్పుడు ఆ ప్రక్రియలోనే రకరకాల వెబ్ల్యాండ్లో ఈ రకమైన జరిగే POLR రావటము, తర్వాత ఏమైందంటే చాలా ఎవల్యూషన్ జరిగింది. అది యూ పీపుల్ మే నో అబౌట్ ఇట్. ఇప్పుడు చేసిన తర్వాత ఈరోజు ఎప్పుడైతే మనం మీ సేవా సర్వీసెస్ స్టార్ట్ చేశామో, మీ సేవా సర్వీసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను దానికి అసలు మొత్తం ఆది మూలం ఏంటో మీకు ఒకసారి చెప్పాలి. నేను ఇక్కడ ఏమైందంటే అప్పుడు మీకు ఇప్పుడు మన రవిచంద్ర సారు కలెక్టర్గా ఉన్న ఈస్ట్ గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు జిమేజ్ 2012 ఆ సంవత్సరంలో అహ్మద్ బాబు గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు రవిచంద్ర గారు ఒకసారి, నేను కూడా దానికి ఐ విట్నెస్, సార్ ఒక ఉదాహరణ చెప్పారు. అప్పుడు మాకు ఏం చెప్పారంటే, నేను పలానా చోటకు వెళ్ళాను, ఎక్కడికో వెళ్ళి వెయిట్ చేస్తున్నాను రైల్వే స్టేషన్, బాగా గుర్తుంది అదే అని చెప్పిన సంఘటన కూడా. వెయిట్ చేస్తున్న ఎవరో పక్కన వచ్చి ఇలా మాట్లాడుతూ ఇలా పట్టాదార పాస్బుక్ ఉంది, నేనేమో పెట్టుకుంటే అదేమో ఇంకా ఇప్పటివరకు ఇవ్వట్లేదు అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇంత మనం టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది కదా, మనం ఆన్లైన్ పట్టాదార పాస్బుక్ సిస్టమ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అహ్మద్ బాబు సార్తో డిస్కస్ చేసినప్పుడు దాని మీద ఏమైందంటే అప్పుడు బాబు సారు దీని మీద కొంచెం ఆయనకి టెక్నికల్గా ఆయనకి బాగా ఇది కాబట్టి కొంతమంది కోర్ టీమ్ని తీసుకుని దాంట్లో ఏమైందంటే ఎన్ఐసి పీపుల్ దాంట్లో నన్ను భాగస్వామ్యం, నేను ఏవో ఈ సేవాకి చేసేవాడిని, నన్ను కూడా భాగస్వామ్యం చేశారు. చేసిన తర్వాత 3 సంవత్సరాలు మేము ఏం చేసాం, ఫస్ట్ పౌర సేవా కేంద్రం అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టాం. ఈస్ట్ కోటలో పైలట్ పౌర సేవా కేంద్రం మొదలుపెట్టి దాంట్లో ఏమైందంటే సర్వీసెస్ అని 1 by 1 ఏపీఆర్ని ఇన్వాల్వ్ చేసి సర్వీసెస్ ఇవాళ ఎంత ఒక రకమైన గర్వం చెప్పాలో తెలియదు, లేకపోతే ఒక రకమైనటువంటి బ్లెస్సింగ్స్ అని చెప్పాలో తెలియదు నాకు సర్వీస్లో. ఆ రోజు ఏదైతే మేము కూర్చుని కొన్ని రోజుల తరబడి రాత్రింబగళ్ళు కూర్చుని ఏదైతే మన వర్క్లో స్టార్ట్ చేసామో, అట్లాగే ఏమైందంటే ఏదైతే మనకి గ్రామ పరిపాలనాధికారి యొక్క నివేదికలు, తర్వాత మనకి ఏదైతే ఇవాళ మీ సేవలు మీరు చూస్తున్నారో అవన్నీ కూడా ఆ రోజు ఒక చిన్న రూమ్లో కూర్చుని మేము ఛాంబర్లో కూర్చుని ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేత అవన్నీ కూడా మేము తయారు చేసి దానికి ఆ రోజు టెంప్లెట్స్ ఏదైతే ఆ రోజు తయారు చేసామో అవే టెంప్లెట్స్ ఇవాళ మీ సేవలో రిప్లికేట్ చేసి అవే వర్క్ఫ్లో చేస్తున్నారు. అప్పుడు మన పౌర సేవా కేంద్రం స్టార్ట్ చేస్తుంటే దాన్నే పైలట్ ప్రాజెక్ట్ తీసాం. సంజయ్ జాజు సార్ అప్పుడు ITNC సెక్రటరీగా ఉండేవారు. తర్వాత అప్పుడు ఏమైంది, దాన్ని చూసిన తర్వాత ఆ పైలట్ ప్రాజెక్ట్ని ఈస్ట్ గోదావరిలో చేస్తున్నారని చెప్పి గమనించి దాన్ని ఏం చేశారంటే మొత్తం స్టేట్ వైడ్ మీ సేవా కింద కన్వర్ట్ చేసి సేమ్ ఏపీ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ చేత మీ సేవా సర్వీస్ ఇప్పుడు మనం చేస్తున్నాం. అంటే పౌర సేవా కేంద్రం ఈజ్ ద బేస్ ఫర్ ది మీ సేవా సర్వీసెస్. అప్పుడు అట్లా చేసాం. దాంట్లో 1 by 1 సర్వీసెస్ తీసుకురావడము. తర్వాత ఏమైందంటే అప్పుడు ఏదైతే సబ్ డివిజన్ రికార్డు ఉందో సబ్ డివిజన్ చేయాలంటే దానికి కావాల్సిన ఫీజు కూడా ఎంత ఇదిగా ఆలోచించామంటే మేము ఆ టైంలో మనకి ఏ హెడ్కి వెళ్తుందో అట్లాగే ఏమైంది చాలా మంది స్టేక్ హోల్డర్స్ అట్లా మాట్లాడుతూ అలాగా 2.5 years అనుకుంటాను దాన్ని పూర్తిగా మనం చేయటం జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి మీ సేవకు వచ్చింది. మీ సేవలో కూడా మన సర్వీసెస్ ఏం పెట్టాము, ఉదాహరణకి మనకు పట్టాదార పాస్బుక్ ఆర్ఓఆర్ వచ్చేప్పుడు ఆర్ఓఆర్ సర్వీసెస్ ఏమేమి తీసుకోవాలి, దానికి సబ్ కేటగిరీ ఏంటి, అట్లా మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆర్ఓఆర్లో మనకేంటో కొత్త పట్టాదార పాస్ పుస్తకం ఏమివ్వడం, దట్ ఈస్ నథింగ్ బట్ మిటేషన్. పట్టదార పాస్ పుస్తకం కొన్ని పట్టదార పాస్ పుస్తకాలు చిరిగిపోయి నలిగిపోయి పూర్వకాలం ఉన్నటువంటి అవన్నీ మిటిలేటెడ్ అని చెప్పేసి అదొక సర్వీస్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇది కాకుండా ఏమవుతుందంటే పట్టదార పాస్బుక్ పోయింది, కొత్త పట్టదార పాస్బుక్ ఇట్లా ఏమైంది, దాంట్లో మనకి
ఈ ఆర్ఓఆర్ చట్టం, పట్టాదారు పాస్బుక్ యొక్క 4-5 సర్వీసులు పెట్టాం. దీంట్లో అతి కీలకమైనది వాళ్ళ మ్యూటేషన్. ఈ మ్యూటేషన్ మీద చాలా తర్వాత మీకు తెలుసు సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఆటోమ్యూటేషన్ అనేటువంటి కూడా వచ్చింది. ఆటోమ్యూటేషన్ ఎందుకు వచ్చిందంటే మీకు ఇక్కడ ఏమైందంటే ఒక స్లాక్స్నెస్ జరుగుతోంది. అంటే మనం ఎస్ఎల్ఏ ఫిక్స్ చేస్తామండి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ప్రతి సర్వీస్కి అంటే డిజిటల్ ఫార్మాట్లో ఏదైతే సిటిజన్కి మన సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నామో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమైందంటే ఒక ఎస్ఎల్ఏ పెట్టాలి. ఎస్ఎల్ఏ అనేది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీకు చాలామంది తెలియదో నాకు తెలియదు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఒక సిటిజన్ తోటి గవర్నమెంట్ డైరెక్ట్గా అగ్రిమెంట్ చేస్తోంది. నేను సర్వీస్కి మీకు అప్లై చేశాను మీ సేవలో నేను సర్వీస్కి అప్లై చేస్తున్నారు అంటే ఏమైందంటే మీరు నాకు ఏమైందంటే ఈ సర్వీస్కి ఇంతకాలం ఒక 45 రోజుల్లో నీ యొక్క సమస్య పరిష్కరిస్తామా అని చెప్పి మీరు ఎస్ఎల్ఏ ఫిక్స్ చేశారు. మీరు ఎస్ఎల్ఏ ఫిక్స్ చేశారంటే అర్థం ఏంటంటే మీరు నాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ఇట్ ఈస్ రైటింగ్ బట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ఎలాగైతే మీరు ఇచ్చేస్తారో దాన్ని అట్లాగో అగ్రిమెంట్ చేసుకున్నట్టు దాన్ని అందుకని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది సిటిజన్ అండ్ ది గవర్నమెంట్ అంటాం. అధికారి గురించి మాట్లాడట్లేదు. దాంట్లో మనం జిఆర్ఏ చెప్పాం, గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ అట్లాగే ఎవరైతే చేస్తామో రకరకాలుగా వచ్చినాయి తర్వాత పీజీఆర్ఎస్ అయ్యి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమైంది అట్లా చేసిన విధానంలో మనం ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇప్పుడు నాకు ఏమైంది మీరు 45 సంవత్సరాల మీరు 45 రోజుల్లో కానీ ఒక సర్వీస్ ఆ పీరియడ్లో మీరు నాది ఏదో నా యొక్క రిక్వెస్ట్ మీరు రిజెక్ట్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ అయినా చేయాలి. చేసే ప్రక్రియలో మనకి ఏమైందంటే మీరు గమనించినట్లయితే చాలా చోట్ల ఈ మధ్యకాలంలో మనకి వెబ్లాండ్ అది కూడా చాలా మంది నేను ఒకసారి మన తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఈ రోజు కూడా నేను మాట్లాడుతుంటాను. నాకు అట్లాగే ఏంటంటే ఆర్డీఓ ఆఫీస్ ఈడీవీఎంస్తో మాట్లాడి అసలు ఏంటి ఈ యొక్క వెబ్లాండ్ విధానంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి దాని గురించి తెలుసుకుంటూ ఒకసారి అవసరమైతే మన సిసిఎల్ ఆఫీస్లో ఎవరితో ఒకసారి డిస్కస్ చేసి కొంచెం అట్లా చేసేటువంటి ఒక విధానం కూడా జరుగుతోంది. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఆటోమ్యూటేషన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే ఏమవుతుందంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇచ్చినా మనం ఏం చేస్తున్నామంటే ఆ టైంకి సరిగ్గా చేయట్లేదు, బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్ళిపోతాయని చెప్పి బాగా సివియర్ రివ్యూస్ జరగటం, జాయింట్ కలెక్టర్ని కొంచెం చేయటం. ఎప్పుడైతే ప్రతి మంగళవారం కూడా సీసీఎల్ఏ గారు రివ్యూలు చూసుకునే ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అనిల్ చంద్ర పునీత్ గారు ఉన్నప్పుడు ఆ యొక్క విధానం ఆ యొక్క ఆచారం మొదలైంది. మంగళవారం కలెక్టర్స్ తోటి, జేసీస్ తోటి, ఆర్డీఓస్ తోటి, మండల లెవెల్ స్థాయితోటి రివ్యూ చేయటము అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసడం జరిగింది. ఆ రకంగా బాగా మార్పులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇంకా ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా కొన్ని పరిస్థితులు తగ్గించవలసి వస్తుంది. బికాస్ సిటిజన్స్ డిమాండ్ పెరిగిపోతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, సర్వీసెస్ తొందరగా ఇవ్వాలంటే ఉద్దేశంలో కొంత మనం ఎస్ఎల్ఏస్ కూడా తర్వాత రివైజ్ చేసినట్టున్నారు. రివైజ్ చేసినప్పుడు ఏమైందంటే ఇంటి స్టాట్యూటరీగా చేసేటువంటి ఏదైతే స్టాట్యూటరీ పీరియడ్ ఇవ్వాల్సిందే. దాంట్లో మీరు ఏమీ ఎస్ఎల్ఏ తగ్గించేది మనకి ఏమైంది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది అనుకోండి, ఎల్ఆర్ఆర్ యాక్ట్ ఉంది, ఇప్పుడు మనకి అట్లాగే సీలింగ్ యాక్ట్ ఉంది, తర్వాత ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మీకు ఏమైందంటే ఇప్పుడు సోకాళ్ళు ఆర్ఓఆర్ ఉంది, ఇవన్నీ కూడా స్టాట్యూటరీ పీరియడ్ ఉంటుంది. ఆ స్టాట్యూటరీ పీరియడ్ తగ్గించేది అధికారం ఎవరికి ఉండదు, చట్టం అని చెప్తోంది. ఏదైతే ఆ క్వశ్చన్ పీరియడ్ ఉందో ఆ క్వశ్చన్ పీరియడ్ ఆ టైం వెయిట్ చేయవలసిందే. ఇప్పుడు ఏమైందంటే కొన్ని అటువంటివి పెట్టేసిన తర్వాత అప్పుడు మనకి ఏమైందంటే ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో పీరియడ్ తగ్గించడం జరిగింది. పీరియడ్ తగ్గించడం ఏమైందంటే మనకి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు తహసీల్దార్స్ ఏమైందంటే ఇంక 24 గంటలు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇంకా అన్నీ వచ్చేసిన తర్వాత ఈ మధ్య ఎవరు కూడా ప్రతి వాళ్ళు ల్యాప్టాప్ కొనుక్కునే ల్యాప్టాప్లోనే 24 గంటలు పనిచేసుకునేటువంటి స్థితికి వచ్చేసారు. అంటే ఫీల్డ్ లెవెల్ కూడా ఫీల్డ్కి వెళ్లకుండా పొద్దునేప్పుడు మరి రివ్యూలు జరుగుతున్నాయి, రివ్యూలు జరిగినప్పుడు ఇవి పెండింగ్ ఉన్నాయి అంటే దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి, ఒక్కలే తీయాలి, అది ఒకే డిజిటల్ కీతో ఒక తహసీల్దార్ మాత్రం చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ చూడాలా, కోర్టు కేసెస్ చూడాలా, రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి, తెలియక చాలా మంది ప్రోటోకాల్ సందర్భంలో కూడా ప్రోటోకాల్ ఉంటుంది మనకి, ఆ ప్రోటోకాల్ పొద్దున సాయం దాకా ఆ ప్రోటోకాల్కే వేస్ట్ అయిపోతుంది తహసీల్దార్కి. అటువంటి సందర్భాలని ల్యాప్టాప్ సిస్టమ్ వచ్చిందని ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు అని చాలా మంది పాపం కూర్చొని అట్లా మనం చేస్తున్నారు. ఇలా చేస్తున్నా సరే మనకు వర్క్ అవ్వట్లేదు. కారణం ఏంటో ఒక తహసీల్దార్ మీదే ఆధారపడినటువంటిది కాదు. కింద లెవెల్లో వాడు పని చేసినప్పుడు గ్రామ పరిపాలనాధికారులు కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ, అట్లాగే మనకు ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ దాన్ని జనరేట్ చేసి ఇవ్వటం, అట్లాంటి బీ గుమాస్తా ఎవరైతున్నారో దానికి అవసరమైతే ఫైల్ మూవ్ చేయటం, దానికి ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత దానికి ప్రొసీడింగ్స్ సంతకాలు పెట్టడం అవన్నీ అప్లోడ్ చేసి అప్పుడు కానీ మీకు మీ సేవల సర్వీస్లో ఉన్న లిమిటేషన్ క్లోజ్ కాదు. ఎప్పుడైతే మరి మీ సేవలో ఉన్నట్టు సర్వీస్ క్లోజ్ అయిందో మీరు ఎప్రూవ్ చేశారనుకోండి, ఎప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 1Bలో ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో 1Bలో అడంగాలి ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. మన మీ భూమిలో ఎవరైతే వాళ్ళు చూసుకుంటున్నారో తర్వాత సబ్సిక్వెంట్గా దానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అయింది అనే ఈ మధ్యకాలం నేను కొంచెం ఫాలో కాలేదు, ఇంటిగ్రేషన్ అయిందని చెప్తున్నారు. కాబట్టి ఏమైంది ఈ సిస్టమ్ ఏమైందంటే ఇక మనకి ఎవ్రీథింగ్ ఈజ్ దీన్ని ప్యూరిఫై చేయాలనేటువంటి విధానం జరుగుతూ ఉంది. బట్ ఇట్ ఈస్ ఏ క్రక్స్ కూడా ఉన్నాయి, దీంట్లో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ గురించి చెప్పుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే అతి ముఖ్యంగా ఏంటంటే మనకి టైం ఫ్యాక్టరు, తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి రికార్డ్ ఆ టైంలో మనకి రికార్డ్ ఇవ్వలేకపోవడం,
కొంతమంది ఆ రికార్డ్ ప్రొక్యూర్ చేయలేకపోవడం, అవి ఎవరైతే పెట్టుకుని దరఖాస్తు పెట్టుకుంటే అసలు సబ్సిడీ అది ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు కరెక్ట్గా కాదు. మీ సేవలో ఏదో అప్లై చేస్తారు, ఆ డిజిటల్ అసిస్టెంట్ ఇవ్వాలన్నటువంటి GSWA సిస్టంలో డిజిటల్ అసిస్టెంట్ ఏదో రకంగా అది వచ్చింది తీసుకుని పంపించేస్తున్నారు. పంపించేసి నేను తహసీల్దార్గా పనిచేసినప్పుడు నేను చాలా ప్రతి సచివాలయానికి వెళ్ళి మన VROలను కూర్చోబెట్టుకున్న డిజిటల్ అసిస్టెంట్ ట్రైనింగ్ చెప్పేవాడు. మీరు తీసుకున్నప్పుడు ఈ రకంగా తీసుకోవాలి, ఈ రకంగా తీసుకున్న మటుకు మీరు చేయండి, లేకపోతే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి అవన్నీ చేయించిన తర్వాత మీరు అప్లోడ్ చేయండి. మీరు ఏది తీరా అప్లోడ్ చేస్తున్న కదా ఇన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ తోటి మాకు చాలా కష్టం అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని సందర్భాలు చాలాసార్లు వేరే ఐ విజిట్ ఈ సచివాలయాన్ని ఐ యూజ్ టు ఎడ్యుకేట్ ది డిజిటల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ అవర్ VRO ఒక కంబైన్డ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే అటువంటి కొన్ని సందర్భాలు అంటే మన ప్రమేయం లేకుండా కింద వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాలని వాళ్ళ తహసీల్దార్స్ అందరూ కూడా చాలా ఒక మెంటల్ ఎగుని ఫీల్ అయ్యి ఇమ్మీడియట్గా విత్ ఇన్ ద టైంలో చేయలేకపోవడం. తర్వాత ఏమైనా ఒకసారి దానికి ఏదో CCLA గారు VC ఉందనో, లేకపోతే ఏదో ఒక VC ఉందనో, లేకపోతే ROS కాన్ఫరెన్స్ ఉందనో, లేకపోతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉందనో ఏదో చెప్పినప్పుడు ఏమైంది ఒక ఫైన్ మార్నింగ్ కూర్చుని అవన్నీ కూడా మనం రిజెక్ట్ కొట్టుపడేస్తున్నారు. ఇది ఏమైంది రిజెక్ట్ కొట్టి చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంక్లూడింగ్ PGRSలో అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని డిస్పోజల్ చూపించాలి, డిస్పోజల్ వాట్ డస్ ఇట్ మీన్? డిస్పోజల్ అంటే అర్థం ఏంటి? డిస్పోజల్ అంటే పాజిటివ్ డిస్పోజల్, నెగిటివ్ డిస్పోజల్. అంటే రిసాల్వ్ అనేది ఏమైందంటే పాజిటివ్గా చేస్తారు, నెగిటివ్గా చేస్తారు. అంటే సిటిజన్కి అతనికి మీరు ఎస్ చెప్తున్నారా, నో చెప్తున్నారా? ఎస్ చెప్తే నో ప్రాబ్లం, బట్ నో చెప్పినప్పుడు రీజన్స్ చెప్పేటువంటి సందర్భాలు ఉండాలి. దానికి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి. పలానా సూర్యప్రాజు పెట్టుకున్నాండి, సూర్యప్రాజు నువ్వు పెట్టుకుంది ఈ పలానా చట్ట ప్రకారం పలానా రూల్ ప్రకారం చేయలేదు, అది స్పీకింగ్ ఆర్డర్. ఆ స్పీకింగ్ ఆర్డర్ మీరు ఎండార్స్మెంట్కి ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరెవర్ ఇట్ విల్ బి ఛాలెంజ్డ్. ఈ డాక్యుమెంట్ దట్ ఈస్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ అథారిటీ, ఒక తహసీల్దార్ కానీ ఎవరైనా సరే కాంపిటెంట్ అథారిటీ చట్ట ప్రకారం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజబుల్. దాని యాక్టే చెప్తుంది. యాక్ట్ ఏమని చెప్తాను, తహసీల్దార్ గారు ఇచ్చిన పట్టదార బస్ బుక్ వాళ్ళ మీద ఎవరికైనా ఎగ్రీ అయితే కనుక నెక్స్ట్ RDO గారికి మనకు పెట్టుకుంటాం, RDO గారు అయినా జాయింట్ కలెక్టర్ గారు రివిజన్ పెట్టుకుంటాం, అక్కడ తర్వాత గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, CCLA గారికి వెళ్తుంది. ఇవన్నీ అప్పీల్ ప్రావిజన్స్, అన్ని చట్టాల్లో కూడా అప్పీల్ ప్రావిజన్స్, రివిజన్ ప్రావిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ప్రతి సిటిజన్కి ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆ రకమైన ఆపర్చునిటీ, న్యాచురల్ జస్టిస్ అనేది జరగాలి, ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఏమైందంటే ఆ న్యాచురల్ జస్టిస్ ఆపర్చునిటీ ప్రధానంలో మనం చేసిన యాక్ట్ ఏదైతే ఉందో, తహసీల్దార్ గారు చేసిన రికార్డ్ ఆఫ్ రైట్లో తహసీల్దార్ గారు రోల్లో ప్లే చేసిన ప్రతి యాక్ట్ కూడా ఇట్ ఛాలెంజబుల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా మనం చేసామో అది ఛాలెంజ్ అయితే కనుక ఇది మీద వీగిపోతుంది. అంటే ఏమవుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అమాంగ్ ది VROs అండ్ RIs అయి ఉండొచ్చు, లేకపోతే లోవర్ లెవెల్ స్టాఫ్ అండ్ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ నాలెడ్జ్ లేక ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఏదో కొట్టేసేసి ఆ డిజిటల్కి అసైన్ చేసేస్తుంటే lot of problems are faced by the our brothers తహసీల్దార్స్. ఇక్కడ ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో ఇంటెన్షన్గా కాకపోయినా సరే కొన్ని జరిగిన తప్పిదాలకి ఏమో బాధ్యులు అవుతున్నారు, డిసిప్లిన్ ప్రొసీజర్ ఇనిషియేట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఏ వెరీ మచ్ ఛాలెంజ్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నాకు చాలామంది చెప్తున్నారు ఏమైందంటే ఆ టైంకి కొన్ని సర్వర్ వర్క్ చేయకపోవటము, తర్వాత టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు రావడం, దానివల్ల మనం చేయలేకపోతాం, ఇన్ టైంలో చేయలేకపోతాం, బట్ వీఆర్ బికమ్ దాని మీద విక్టిమైజ్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెజరైజర్ ఉద్యోగం, వాళ్ళ తహసీల్దార్ ఉద్యోగం అంతా చాలా ప్రశాంతంగా ఎవరికీ లేదు. కాబట్టి అటువంటి ప్రెజర్లో ఇటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు దయించి నేను చెప్పేది ఏంటంటే కింద లెవెల్లో ఉన్నటువంటి గ్రామ పరిపాలక నేను వేరేగా చాలాసార్లు నేను నాకు ఆ ట్రైనింగ్ సెషన్స్లో సండే నా క్లాసులో VROకి ప్రత్యేకంగా చెప్పాను కూడా. VROలో RIలు మీరు పటిష్టంగా మీరు తెలుసుకుని వర్క్ చేయగలిగితేనే తహసీల్దార్స్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. అదర్వైజ్ ఏమవుతుందంటే బికాస్ మీరు కనుక దాన్ని సరిగ్గా చేయలేకపోతే అంటే తహసీల్దార్కు ఉన్నటువంటి ప్రెషర్లో ఆటోమేటిక్గా ఆయనకు అంత దృష్టి పెట్టే అవకాశంలో ప్రతి దాని మీద దృష్టి పెట్టాలని చాలా కష్టం. ముఖ్యంగా ROR చట్టం ఒక పట్టదార పాస్బుక్ ఇవ్వాలంటే ఎంతో కష్టం. అటువంటి సందర్భాల్లో ఆయన మామూలు క్యాజువల్గా మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినట్టుగా ఆయన డిజిటల్స్ ఆయన అసైన్ చేస్తే ఎంత ప్రమాదమో అని తెలియదు. కాబట్టి దయించి ఇదొక మన కుటుంబం, రెవెన్యూ కుటుంబము, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరికీ ఇబ్బంది వచ్చినట్టుగా భావించాలి. ఇది కొంచెం ఎథికల్గా ఉన్నట్టు అనిపించవచ్చు, వాల్యూ సిస్టమ్ కూడా మనం చేసినట్టయితే, బికాజ్ వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ ఆ ఫీల్ అనేది ఏదో మన ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఏదైనా సరే ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది వచ్చినట్టుగా అనేటువంటి భావన కూడా కొంచెం మనలో ఉన్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళ తహసీల్దార్స్ అనేవాళ్ళు కంఫర్టబుల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఒక సిటిజన్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటాయి. గవర్నమెంట్ కూడా ఏదైతే చెప్తుందో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ చేయడానికి ఒక ఉపయుక్తకరంగా ఉంటుందని చెప్పి జస్ట్ ఈజ్ ఎ సజెషన్ ఫ్రమ్ మై సైడ్, డోంట్ థింక్ అదర్వైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూరపరాజు.